నా ఛానల్ను వీక్షిస్తున్న అభిమానులకు నమస్కారం. గుమ్మం గడప తెలుగు వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసే ద్వారబంధం. తెలుగులో గడప అనే పదానికి అనేక అర్థాలున్నాయి. సందర్భాన్ని బట్టి దీని అర్థం మారుతుంది. గుమ్మం ఇంటి లోపలకు బయటకు వెళ్ళేటప్పుడు ఉండే గుమ్మం యొక్క దిగువ భాగాన్ని గడప అంటారు. ఇది ఇంటికి ప్రవేశద్వారం. కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు పసుపు కుంకుమలతో పూజించే ముఖ్యమైన భాగం గడప. తెలుగు సంస్కృతిలో గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేసి గడపను శుభ్రంగా ఉంచుతారు. ఇది ఇంటికి సంపదను, సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు. గడప వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గడపకు పసుపు పూయడం వల్ల హానికరమైన క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సూత్రం. గడప లక్ష్మీదేవికి ప్రతీక. గడపను లక్ష్మీదేవి నివాస స్థలంగా భావిస్తారు. ఈ గడపకు తల తాకించి లోపలికి వెళ్ళడం సంప్రదాయం. గడప అలంకరణలో భాగంగా ముగ్గులు వేయడం ఒక సంప్రదాయ కళ. గడపకు ప్రత్యేకంగా వేసే ఈ ముగ్గులను గడప ముగ్గులు అని అంటారు. కాబట్టి గడప అనేది కేవలం ఒక ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతితో ముడిపడిన ఒక ముఖ్యమైన భాగం. ఈ దీపావళి రోజున నేను మా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాను. చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద గడపలు ఉండేవి. అది పల్లెటూరు. అప్పుడు చిన్నవాళ్ళం కదా, తెలియక గడప మీద కూర్చుంటే అమ్మమ్మ గడప లక్ష్మీదేవితో సమానం, గడప మీద కూర్చోకూడదు అంటూ ఉండేది. అప్పటి నుండి కూర్చునేవాళ్ళం కాదు. అంతేకాదు, గుమ్మం దాటేటప్పుడు తిమ్మునా కూడా గుమ్మం తాకేటట్లు నీళ్లు చల్లేవారు. గడపల మీద ఇప్పటిలా రంగురంగుల డిజైన్స్ ఉండేవి కావు. ప్రతి పండుగకు గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు గడపలకు పెయింటింగ్స్తో రకరకాల అందమైన డిజైన్లను వేస్తున్నారు. మా గడపకు ఉన్న ఈ డిజైన్ను నేనే పెయింటింగ్స్ తెచ్చి అందంగా వేసుకున్నాను. నేను గడపకు రంగులు వేసేటప్పుడు మా అత్తగారు చూసి చాలా బాగున్నాయి అనేవారు. చాలా సంవత్సరాలు మా గుమ్మాలను పెయింటింగ్స్తో నేనే అలంకరించుకునేదాన్ని. ఇవి వేసి కూడా చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు.